హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో కడాయి మష్రూమ్ కర్రీని చూపించబోతున్నానండి. ఇది మనకి వెజ్ బిర్యానీస్లోకి అలాగే రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 3 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ వరకు నల్ల మిరియాలు, అలాగే ఓ ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలని యాడ్ చేస్తున్నాను. వీటిని లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచ్ అల్లం ముక్క, తరిగిన 1 ఉల్లిపాయ, 1 టమాటో తరిగినది వేసుకొని వాటిని మగ్గనివ్వాలన్నమాట. వీటిని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అడగంటకుండా ఉండడం కోసం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. వీటిని మూత పెట్టేసి అవి మగ్గుతున్నప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఇవి మగ్గిపోయాయి అనమాట. మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఈ ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయని వీడియోలో చూపించిన విధంగా ఏ లేయర్కి ఆ లేయర్ వచ్చేలాగా మనం విడివిడిగా చేసి ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 200 గ్రాముల వరకు శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో యాడ్ చేయాలి. ఈ మష్రూమ్స్ ఎలా క్లీన్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఒకవేళ కావాలంటే చూడండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మష్రూమ్స్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి కదండి, అవి పూర్తిగా ఎగిరిపోయేంత వరకు మగ్గనివ్వాలి. దీంట్లో మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం మష్రూమ్స్ని యాడ్ చేసినప్పుడే క్యాప్సికమ్ కూడా యాడ్ చేయాలి. ఒకవేళ మీరు క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నట్టయితే అప్పుడు అది కూడా మష్రూమ్స్తో పాటు మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మష్రూమ్స్ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, 1 బిర్యానీ ఆకు, అలాగే 1 తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ ఇందాక మష్రూమ్స్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. మనం ఇందాక ఉల్లిపాయ, టొమాటో, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి అవన్నీ కలిపి మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది యాడ్ చేసుకొని 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి కొద్దిగా మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసిన తర్వాత దీన్ని కొంచెం పచ్చివాసన పోయేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా పౌడర్ బాగా స్పైసీగా ఉంటుందండి. మీరు కొంచెం ఘాటు ఎక్కువగా తినేటైతే మొత్తం వేసుకోండి, లేదంటే సగం వేసుకొని మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ, లేదంటే మంట లేకుండా ఉండే కారం ఉంటుంది కదా, దాన్ని 1/2 స్పూన్ వరకు వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళైతే మొత్తం పౌడర్ వేసినా కూడా పర్వాలేదు. ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసి ఇంకొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇందులో 250 ml వరకు వాటర్ని పోస్తున్నాను. వాటర్ని పోసి వీటిని కొద్దిసేపు ఎగరనివ్వాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలన్నమాట. మనం ఇలాగా మూత పెట్టి కుక్ చేయడం వల్ల ఏంటంటే మనం యాడ్ చేసిన మసాలా ఫ్లేవర్స్ ఏమి కూడా పోకుండా ఉంటాయని చెప్పి ఇలా మూత పెట్టి కుక్ చేస్తున్నాం అనమాట. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇలా స్టిర్ చేయడం వలన ఏంటంటే ఏమాత్రం అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, అందుకని అడుగంటకుండా మాడిపోకుండా ఉండటం కోసం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు కుకింగ్ కూడా ఈవెన్గా అవుతుంది, కర్రీ టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా మనం కొంచెం గ్రేవీ లాగా ఉన్నప్పుడే దింపేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకున్నామంటే కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది కదా, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, మన కడాయి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి వెజ్ బిర్యానీలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ మా ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.